నమస్కారం అండి. నా పేరు అవినాష్. మహతి మార్కెట్ ఎసెన్షియల్స్ అనే సంస్థని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. మాకు ఇంకొక కంపెనీ కూడా ఉంది, అవని హాలిడేస్ అని. మా ఇండస్ట్రీ ఏదైతే మేము రిప్రజెంట్ చేస్తున్నామో ట్రావెల్ అండ్ టూరిజం అనే కేటగిరీకే ఈ రెండు సంస్థలు సంబంధించినవి. అవని హాలిడేస్ స్పెసిఫిక్గా పర్సనల్ హాలిడేస్, కస్టమైజ్డ్ హాలిడేస్ మీద ఫోకస్ చేస్తుంది. మహతి అనే కంపెనీ ఏంటంటే మేజర్లీ కాన్ఫరెన్సెస్ మీద, ఎగ్జిబిషన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మనము ఉన్న ప్రస్తుతం సందర్భం ఏంటంటే నెట్వర్కింగ్ మ్యారథాన్ అనే ఒక కాన్ఫరెన్స్లో నోవోటెల్ హెచ్ఐసిసిలో జరుగుతుంది. కరెంట్లీ 150 మంది బిజినెస్ పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ అందరూ ఇక్కడ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చిన ఇంటెంట్ ఏంటంటే ఒకళ్ళనొకరు కలుసుకొని వాళ్ళ పరిచయాలు పెంచుకొని ఒకళ్ళ మీద ఒక బిజినెస్ మీద ఒక కంఫర్ట్, ఒక కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ప్రతి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్కి రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ వల్లనే చాలా ట్రస్ట్, కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడున్న కరెంట్ సినారియోలో లాస్ట్ 2 years ప్రతి బిజినెస్ ఒక బ్యాడ్ ఫేస్లో వెళ్తుంది. మనము కలవడానికి తీసుకునే ప్రతి స్టెప్ మనం బిజినెస్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అదే ఇంటెంట్తో ఆ ఛాలెంజ్ని అడ్రస్ చేయడానికే నెట్వర్కింగ్ మ్యారథాన్ అనే కాన్సెప్ట్ ఒక సొల్యూషన్ లాగా బిజినెస్ ఇండస్ట్రీకి మేము ప్రజెంట్ చేస్తున్నాం. ఫార్చునేట్లీ 150 మంది ఒక ఆశతో ముందుకు వచ్చారు. ఈ 2 day రెసిడెన్షియల్ కాన్ఫరెన్స్లో 6th and 7th నిన్నటి నుంచి ఇవాళ దాకా ప్రతి మనిషి అట్లీస్ట్ ఒక 10-15 కనెక్షన్స్తో కాన్ఫిడెంట్గా వాపస్ వెళ్తున్నారు. ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే వాళ్ళ రిలేషన్షిప్స్ వాళ్ళు జనరేట్ చేసుకోగలిగారో వాళ్ళ బిజినెస్ ఒక నెక్స్ట్ 6 months దాకా ఒక కొత్త ఆశ కలిగిస్తుందని మా ఆశ. మహతి కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్లో స్పెషలైజ్డ్ ఉంది. ఆ లాస్ట్ 10 yearsలో మేము మోర్ దెన్ 75 to 80 ఎగ్జిబిషన్స్ చేసాము. అండ్ ఇప్పుడున్న కరెంట్ సినారియోలో నెట్వర్కింగ్ మ్యారథాన్ అనే ఐపీనే మేము ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది. రేపు వీ వాంట్ టు టేక్ ఈ కాన్సెప్ట్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో లైక్ వరంగల్ కానివ్వండి, సిద్దిపేట కానివ్వండి, వికారాబాద్, ఇవన్నీ కూడా బిగ్ బిజినెస్ హబ్స్. ఒక తెలంగాణలో ఒక బిజినెస్ని ఒక కమ్యూనిటీ లాగా క్రియేట్ చేసుకొని ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అయ్యి బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామనే ఆశతో నెట్వర్కింగ్ మ్యారథాన్ ప్రస్తుతం చేశాము. అండ్ మహతి అండ్ మా ఎంటైర్ టీమ్ ప్రతి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతుందో బిజినెస్ వాళ్ళకి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు సీ దట్ వాళ్ళకి బెనిఫిట్ రావచ్చు, మాకు బెనిఫిట్ రావచ్చు. అవని హాలిడేస్ స్పెషల్లీ ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ ఆ ట్రావెల్ లీజర్ హాలిడేస్. ఇంకొక 6 నెలలు పడుతుంది కాన్ఫిడెన్స్ రావడానికి ఫర్ పీపుల్ టు ట్రావెల్ బియాండ్. కానీ 70% మా బిజినెస్ అంతా బిజినెస్ ట్రావెల్లోనే ఉంటుంది. మ్యాక్సిమం కాన్ఫరెన్సెస్కి, ఎగ్జిబిషన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రావెల్ చేయడానికి అవని హాలిడేస్ చాలా సపోర్ట్ చేస్తుంది. మేము ఇక్కడ ఉన్నాము, రేపు మీ సిటీకి రావచ్చు, లేకపోతే మిమ్మల్ని మా సిటీస్కి ఆర్ ఈవెంట్స్ జరుగుతున్న ప్లేస్కి ఆహ్వానించవచ్చు. Please check our updates. We'll be more than happy. Looking forward to host you, and we would like to partner with you to take your business to next level. Let's bring our business back on track. Thank you so much. Na peru Avinash, Avni Holidays and Mahati Market Essentials nunchi. Thank you. So network marathon పెట్టాలని ఎందుకు అనిపించింది? నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఒక బిజినెస్ పర్సన్కి, ఒక కాన్ఫిడెన్స్ ఏర్పరచడానికి, ఒక ట్రస్ట్ తీసుకొని రావడానికి. కానీ ఎవరితో నేను నెట్వర్క్ చేయాలి ఆర్ ఏ లెవెల్లో నెట్వర్క్ చేయాలి అనేది ఒక సబ్జెక్ట్ ఎలాంటిదంటే చాలా మందికి తెలియదు. ఎందుకంటే నెట్వర్కింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో అలాంటి కాన్సెప్ట్ సబ్జెక్ట్ మనకి ఏ అకాడమిక్స్లో లేదు. లాస్ట్ 10 yearsలో నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ ఫేస్ అయిపోయింది. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ నెట్వర్కింగ్ వల్లనే, వర్డ్ ఆఫ్ మౌత్ రికమెండేషన్స్ వల్లనే చాలా బిజినెసెస్ సర్వైవ్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ప్రతి వాళ్ళకి, సో దట్ వాళ్ళు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక్కొక్క బిజినెస్ మీద మాట్లాడి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ స్ట్రెంగ్స్ అర్థం చేసుకొని వాళ్ళ సక్సెస్ స్టోరీస్ తెలుసుకొని ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడిన తర్వాతనే నేను వాళ్ళని ఎవరికైనా రికమెండ్ చేయగలుగుతాను. కానీ నేను ఇప్పుడు ఒక 100, 150, 200 మందిని ఒక రూమ్లో కలిస్తే ఒక్కొక్కళ్ళతో ఒక స్ట్రక్చర్డ్ ఎజెండాతో టైం ఎలా స్పెండ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే నాకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆర్ వాళ్ళకి మా బిజినెస్, మా సర్వీసెస్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనేది ఒక ఎజెండాతో అది ఒక మ్యారథాన్ లాగా, ఒక రేస్ లాగా, ఒక స్ట్రక్చర్డ్ రేస్ లాగా ప్లాన్ చేసుకోగలిగితే ఎదుటి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, మనకి బెనిఫిట్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ ఒక స్ట్రక్చర్డ్ అవుట్పుటే నెట్వర్కింగ్ మ్యారథాన్. సో ఆంటర్‌ప్రెన్యూర్స్‌కి అండ్ బిజినెస్ వాళ్ళకి ఇచ్చే మీ ఐడియా ఏంటి లాస్ట్? ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్, ప్రతి బిజినెస్ పర్సన్ నెక్స్ట్ 20 years నుంచి 25 years
మీరు చూసుకోగలిగితే నెట్వర్కింగ్ వల్లనే మాక్సిమం బిజినెసెస్ సర్వైవ్ అవ్వగలుగుతాయి. ఇప్పుడున్న కరెంట్ సినారియోలో మీరు సోషల్ మీడియా చూడండి, ఆర్ ప్రింట్ మీడియా చూడండి, ఆర్ టెలివిజన్ మీడియా, ఏది చూసినా కానీ ఎక్కడ చూసినా మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది చాలా కష్టం. ఓన్లీ ఒక బ్రాండ్ ఈక్విటీ అనేది ఎడపడుతుంది. కానీ ఒక పర్సనల్ కనెక్ట్ ఏదైతే రెఫరెన్స్ వల్ల వస్తుందో బిజినెస్ ట్రాన్స్ఫర్ కన్వర్జన్ అయ్యే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. కనుక ఇప్పుడు మీరు ఫ్యూచర్ చూడగలుగుతుంటే ప్రతి బిజినెస్ పర్సన్, ప్రతి ఆంటర్ప్రెన్యూర్ నెట్వర్కింగ్ అనే ఎలిమెంట్ మీద కంపల్సరీ ఫోకస్ చేయాల్సిందే. ఈ రోజు మనం ఫోకస్ చేసి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోగలిగితే రేపు మనకి అది పెద్ద స్ట్రెంగ్త్ అవుతుంది. అందుకే మేము ఆల్వేస్ అంటూ ఉంటాము దట్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. సో ట్రై టు ఎన్ష్యూర్ దట్ యూ ఫోకస్ ఆన్ బిల్డింగ్ యువర్ రైట్ నెట్వర్క్ విచ్ విల్ బి అ బిగ్ నెట్వర్క్ ఫర్ యూ and will always stand by you as a great support for your business. తర్వాత ఇంకోటి, మన తెలుగు రాష్ట్రాల్లో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఒక 30 to 45 years నుంచి యంగ్ జనరేషన్స్ ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కన్వర్ట్ అవ్వాలని ఎంత శాతం మంది అనుకుంటున్నారు? స్టాటిస్టిక్స్గా మీరు లాస్ట్ 10 years నుంచి చూస్తే గవర్నమెంట్ కానివ్వండి, లాట్ ఆఫ్ అసోసియేషన్స్ కానివ్వండి, కరెంట్ సినారియోలో చాలా మందికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ప్రోత్సాహం చాలా ఉంది. ఒక 1 decade నేను చూస్తే కనుక నాకు తెలిసిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ ఒక 11,000 to 16,000 కొత్త ఆంటర్‌ప్రెన్యూర్స్ వస్తున్నారు. ఈ స్టార్ట్అప్ ఇంక్యుబేటర్స్ కానివ్వండి, గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఉన్న ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా కొత్త ఛాలెంజెస్ ఏవైతే సొసైటీలో ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ తీసుకొని రావడం వల్ల అది ఒక కొత్త ఆపర్చునిటీ బిజినెస్లో ఎంటర్ అవ్వడానికి క్రియేట్ చేస్తుంది. ఇదే విధంగా చూస్తే కనుక ప్రతి వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ పర్సంటేజ్ మీరు సొసైటీలో చూస్తే చాలా పెరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మెనీ ఆఫ్ అస్ బికాస్ ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్ ఒకళ్ళొకళ్ళ మీద డిపెండ్ అయ్యి బిజినెస్ గ్రో చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ సెగ్మెంట్ గ్రో అవుతున్న కొద్దీ సొసైటీ పెరుగుతుంది. సొసైటీ పెరగడం వల్ల యాజ్ అ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ఒక చాలా మంచి పొజిషన్లో కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్అప్స్ ఆర్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఈదర్ ఎట్ అ స్కేల్ విచ్ ఇస్ 25 years or below, ఎందుకంటే యంగ్ స్టూడెంట్స్ దగ్గర చాలా మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఒక 10 years నుంచి 15 years ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫీల్డ్స్, వాళ్ళ ఇండస్ట్రీ, వాళ్ళ అకాడమిక్ స్ట్రెంగ్స్ వల్ల మళ్ళీ 35 to 45 years మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీస్ తీసుకుంటున్నారు. ఈ రెండు సెగ్మెంట్స్ కి కూడా నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ వీ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ది ఎంటర్‌ప్రెన్యూర్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్. ఇండియాకి ఆ ఛాన్స్ ఉంది అండ్ ఐఎమ్ షూర్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ ఓన్ ఎంటర్ప్రైజెస్. సార్, ఈ ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీలో 2 క్రిటికల్ స్పాట్స్ అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? దీస్ ఆర్ ద 2 క్రిటికల్ స్పాట్స్ టు ఓవర్కమ్ దట్ ఇన్ యువర్ జర్నీ. 2 స్పాట్స్. ఛాలెంజెస్ ఏమున్నాయి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ అంటే? ఫస్ట్ ఛాలెంజ్ సూపర్ మ్యాన్ సిండ్రోమ్. ప్రతి ఆంటర్‌ప్రెన్యూర్ ఒకటే అనుకుంటాడు, నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు, నా బిజినెస్ గురించి నాకే ఎక్కువ తెలుసు, నేనే అన్ని చేసుకోగలుగుతాను. ఇది ఒక మైండ్ సెట్ విచ్ ఇస్ ఓన్లీ డ్రాగింగ్ మెనీ పీపుల్ టు ఫెయిల్యూర్. ఈ ఛాలెంజ్ వల్ల ఏమవుతుందంటే మనం ఒక అకౌంటబిలిటీ అంటాము, లేకపోతే ఎంపవర్మెంట్ అంటాము. మన టీంను ఒకరు క్రియేట్ చేసుకునే అవకాశం మనం ఇవ్వట్లేదు. మనం అది ఇచ్చినప్పుడే మనతో పాటు మన టీం స్ట్రాంగ్ అవుతుంది. మన టీం స్ట్రాంగ్ అయినప్పుడు మనం యాజ్ ఎ టీం మన ప్రొడక్టివిటీ డబుల్ అవుతుంది. ఎప్పుడైతే మనం మొత్తము మనమే చేసుకుంటాము, మన సొంతంగానే చేసుకుంటాం అనే సిండ్రోమ్ నుంచి బయటికి వచ్చి వేరే వాళ్ళకి నేర్పించి వాళ్ళు మనకి సపోర్ట్ చేయగలుగుతారు అండ్ యాజ్ ఎ టీం మనం బెటర్ చేయగలుగుతాం అనే సిచ్యువేషన్కు రాగలుగుతాము. యాజ్ అ కంపెనీ, యాజ్ అ ఎంటర్‌ప్రెన్యూర్ మనం చాలా సక్సెస్ఫుల్ అవుతాం. సో దిస్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే దట్ వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ సూపర్ మ్యాన్ సిండ్రోమ్. సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్కి వచ్చేది ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఇన్ ద కరెంట్ సినారియో వేర్ పర్సనల్ లైఫ్ కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, సెల్ఫ్ డెవలప్మెంట్ కానివ్వండి, లోకల్ ఛాలెంజెస్ కానివ్వండి, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇప్పుడు టైంని ఎంత ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోగలుగుతామో మన సక్సెస్, మన ప్రొడక్టివిటీ అంత చేరుగా ఉంటుంది. దాన్ని సక్సెస్ఫుల్గా మనం మేనేజ్ చేయలేకపోతే అవర్ సక్సెస్ ఇన్ బిజినెస్ విల్ బి వెరీ ఫాస్ట్. సో టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ క్రిటికల్. Individually, we have to learn to manage our time effectively. In Networking Marathon, one of the biggest supporters and media partners has been India Herald, and they have been like a great support to us in every nick of the moment, giving a lot of visibility not only to our Networking Marathon project, but also all the participants, all the delegates who have registered. And I know that with the support of Indian Herald, not only Networking Marathon, but all delegates will see great future and great successful journey. I really wish Indian Herald have a lot of future prospects and also grow. Along with you, we are also happy to grow.
Wishing you all the best, Indian Herald. Thank you so much. This is Avinash representing our company, Mahati Market Essentials, who have their own IP, that is Networking Marathon. Thank you, Indian Herald, once again.